హాయ్ అండి, వెల్కమ్ టు పూస్తా క్రియేషన్స్. నేను సోప్ బాక్స్ తీసుకున్నాను. సోప్ బాక్స్ని అందరూ అయిపోయిన తర్వాత పారేస్తాం కదా, పారేయకండి. ఈ వీడియో చూసిన తర్వాత మీకు యూజ్ అవుతుంది. ఖచ్చితంగా మీరు ట్రై చేసేసేయండి. వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. బోత్ సైడ్స్ అనేది లోపలికి పెట్టి గమ్ పెట్టేసి స్టిక్ చేసేసేయాలండి. నా మాట అయితే అస్సలు వినలేదు. సోప్ బాక్స్ ఇటు అంటిస్తే అటువైపు ఊడిపోతుంది, ఇటు స్టిక్ చేస్తే అటు ఊడేది, అటు స్టిక్ చేస్తే ఇటు ఊడేది. ఆడేస్తున్నాయి శుభ్రంగా. ఇప్పుడు పై పార్ట్ తీసుకున్నాం కదా, దాన్ని కూడా కట్ చేసేసి దాన్ని రివర్స్ చేసి ఆ నేమ్ కనిపించే విధంగా లోపలికి ఫిక్స్ చేసేయాలి. ఫిక్స్ చేసిన తర్వాత దాని బ్యాక్ సైడ్ డబల్ టేప్ ఉంటుంది కదా, దాని బ్యాక్ సైడ్ డబల్ టేప్ తీసుకొని బాక్స్కి బోత్ సైడ్స్ అంటించేయాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిక్ చేసేసేయాలి. స్టిక్ చేసుకొని ఈ బాక్స్ని ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. ప్లీజ్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఏ విధంగా నచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. మీరు ఏ విధంగా ఇలాంటి బాక్సెస్ యూజ్ చేస్తారో అది కూడా కమెంట్ చేసి షేర్ చేసుకోండి. ఈ బాక్స్ని వాష్రూమ్ వాల్కి స్టిక్ చేసుకోవాలండి. ప్రతిరోజు మన స్నానానికి వెళ్ళేటప్పుడు చైన్స్, రబ్బర్ బ్యాండ్స్, క్లిప్స్ ఇవన్నీ ఎక్కడ పెట్టాలనేది ఆలోచిస్తాం కదా, అలా ఆలోచించకుండా ఇది ఒక మంచి బెస్ట్ టిప్ అండి. అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది. టిప్ మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.